ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ప్రార్థన చేశారా ఈ దినము? దయచేసి మీ కుటుంబ సభ్యులు ప్రార్థించారు లేదా చూడండి. ప్రార్థనా వాతావరణం మీ ఇంట్లో ఉండాలి. మీ కుటుంబాల్లో ఉన్నప్పుడే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. రెండు కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. 1 కొరింథీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గల వారే ఉండుడి, బలవంతులై ఉండుడి. ప్రియులారా, దేవుడు ఆత్మదేవుడి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. మొట్టమొదటిగా విశ్వాసంలో నిలకడగా ఉండాలి. చాలామంది ప్రారంభంలో దేవుని యందు బాగా విశ్వాసం ఉంచుతాడు. యేసయ్య కొరకు ఏమైనా చేస్తారండి. కొద్ది రోజుల తర్వాత సప్పబడిపోతారండి, చల్లబడిపోతారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు దేవుడు కార్యాలు చేయలేదు కాబట్టి ఆ దేవుని మీద అలుగుతారు. అయ్యా ప్రియులారా, ఒక్కసారి మనం యేసయ్య దగ్గర విశ్వాసం ఉంచితే యేసయ్య మన ఈ లోకంలో ఉన్నంత వరకు, చనిపోయేంత వరకు ఆయన ఎందుకు విశ్వాసం తగ్గకూడదు. ఒక్కొక్కసారి మనం మేలు కొరికి ఆలోచన చేస్తాడు. కాబట్టి నిలకడగా ఉండండి. నిన్న ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో ఈరోజు కూడా అంతే విశ్వాసం కలిగి ఉండండి. అలాగనే పౌరుషం, రోషంగా ఉండాలి. దేవుని విషయంలో రోషంగా ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు, నువ్వెచ్చగా ఉంటారు. రోషం ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి, క్రమంగా వెళ్ళాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది అది ఇదని ఎగతాళి చేస్తారు, కానీ దేవుని విషయంలో నువ్వు పౌరుషంగా ఉండాలి, రోషంగా ఉండాలి. షడ్రక్ మేషకు నేను అగ్నిగుండంలో వేస్తానన్నా కూడా వారు వెనకడుగు వేయలేదు, రోషంగా ఉన్నారు. మా దేవుని తప్ప దేన్ని ఆరాధన చేయమన్నారు. ఈ రోజుల్లో నువ్వు దేవుని విషయంలో రోషంగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చెప్తే వినడము, అట్లా మారిపోవడము, కొంతమంది తాయితాలు కట్టుకొని అట్లా వెళ్ళిపోవడము, అలా ఉండకూడదండి. దేవుని విషయంలో రోషంగా బ్రతకాలి. బలవంతులే ఉండండి. బలవంతులు అంటే ఆత్మీయమైన బలము. మనం ప్రార్థన చేసినప్పుడే బలం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ప్రార్థించండి. దేవుని బలముతో మీరు ముందుకెళ్ళండి. దేవుని కృప తోడుగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానాన్ని బిడ్డల మీద నీ కృప వెంబడి కృప చూపించిన అయా, ఎంతోమంది నా ప్రభా ఉదయకాలన ఆర్థికమైన ఇబ్బందులతో, అప్పుల బాధలతోనైనా ఉన్నారు నా ప్రభా. వారి మీద నీ కనికరాన్ని ఉంచండి. ఈరోజు వారికి ఏ ఆర్థిక అవసరం ఉన్నదో వాటిని నీ నామములో దయచేయండి నా ప్రభా. అలాగే సయా కొంతమంది నా ప్రభా అయా ఇది ఉదయకాలన గర్భిణీ స్త్రీలు హాస్పిటల్లో ఉన్నారయ్యా, మంచి ప్రసవం దయచండి. తల్లిని బిడ్డని వేరుపరచు నా ప్రభా. గర్భఫలం లేని బిడ్డలు అందరూ ఉన్నారు నాయన. ఎన్నో దినాలు ప్రార్థన చేస్తాం, వారి మీద జాలి చూపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని మీరు ముట్టండి నా ప్రభా. క్యాన్సర్తోనైనా, అయా టీబీతోనైనా, ఆస్తమాతో నా ప్రభా, ఇంకా నా ప్రభా గుండె జబ్బుతో బాధపడుతున్న వారిని నజరుడైన యేసు నామములో ముట్టి బాగు చేయి నా ప్రభా. యవ్వన బిడ్డలను రక్షించండి అయ్యా. విడిపోయిన భార్య భర్తను జతపరచండి. కోర్టు కేసుల్లో అయా ఉన్న వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.